భగవంతుడు వచ్చి పలకచ్చు కదా, భగవంతుడు వచ్చి రక్షించవచ్చు కదా అంటే నీ మానా నువ్వు తిరుగుతూ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు వచ్చి రక్షించట్టు ఆయన చేయడు, నీ తపస్సేది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి పురాణంలోంచి ఇది చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ధర్మానికి జరుగుతున్న శోభ మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా స్వామి ఈ అధర్మం అంతా పోవాలి, ధర్మం రక్షింపబడాలి, నా దేశం బాగుండాలి ఎప్పుడైనా అనుకున్నామా? లేదు. మనం తపస్సు చేసి తప్పకుండా పరమాత్మ అనుగ్రహిస్తాడు, కానీ మనం తపస్సు చేయం. మన తపస్సు మన పిల్లవాడు అమెరికాలో ఎలా సెటిల్ అవుతాడో, మన మనవడు ఎలా ఉంటాడో, ఎందుకని దేశం అయిపోయినా పర్వాలేదు. కానీ ఎవడైనా మాట్లాడితే ఈ రెండు తప్ప వరకు, కానీ చేసేది మాత్రం ఏం లేదు. ఇది దౌర్భాగ్యం. ఏం చేస్తామని? కానీ తపస్సు చేయండి, తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు. ఎంత రావణాసుడు గోల పెడుతున్నా దేవతలు వెళ్ళి కదిలిస్తే కానీ విష్ణువు కూడా దిగి రాలేదు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనకు రావణుడు ఒకటే, ఇంద్రుడు ఒకటి, ఆయనకి ఏం బాధ లేదు, అందరూ ఒకటే పరమాత్మకి. కానీ ధర్మరక్షణ కోసం నువ్వు ఆయన్ని ప్రేరేపిస్తే మంచి కారణం కనుక తప్పకుండా వెంటనే వస్తాడు. ఇది అది కూడా జగతాం ఉపకారకర ప్రభో, జగత్తుకు ఉపకారం కలిగిస్తే తప్పకుండా ఆ కోరిక తీర్చడానికి వస్తాడు కనుక తపస్సు చేయాలి. ఇది ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఇంద్రుడికి అంత తొందరగా విష్ణువు అనుగ్రహించడానికి కారణం ఏంటి? తిల్లవనం. ఇందులో ఒకటి చూడండి, తిల్లవనం ఎవరి క్షేత్రం అన్నాం మీకు? శివక్షేత్రం. అక్కడికి వెళ్ళి ఇంద్రుడు ఎవరిని ఆరాధించాడు? విష్ణువుని. అంటే ఇది ఏదో శివుడు కోసమే తపస్సు చేయవలసిన చోటని కాదు, తపస్సు చేసుకోవడానికి గొప్ప చోటు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? రెండో కథలోకి వచ్చి మొదటి కథ మర్చిపోతుంది మనం. మధ్యంతని మహర్షి వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాడు. అంటే ఉపదేశం ఎంత బాగుండాలో చూడండి. ఒక మంత్రాన్ని ఇవ్వడమే కాకుండా పండించుకునే విధానం చెప్తూ, ఇలా పండించుకున్న వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పాలి. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది. వాళ్ళ దేవతలు కనుక సరే మరి నేను మానవుడిని కదా అంటే వెంటనే మరొక కథ చెప్తున్నాడు. నిజానికి ఈ క్వశ్చన్ కొడుకు అడగలేదు, మనం అడుగుదాం. దీనికి సమాధానం చెప్తున్నాడు. ఆయన పుల్కసుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. వీడు అధమమైనటువంటి వర్గానికి చెందినటువంటి వాడు. వీడికి ఎప్పుడూ కూడా పాపరత, పాపమునందు ఆసక్తి వీడికి. ఆ పాపాసక్తితో దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ సంపాదించుకున్నట్టు సొమ్ము. ఇంత సంపాదించుకున్నా ఎవడికి దానం ఇచ్చిన పాపన పోలేదు. అయితే ఎలాంటి వాడికైనా జీవితంలో ఒక దశ వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఆ దశలో ఒక తాపం కలుగుతుంది. అదృష్టం ఉంటే అది కూడా. కొందరు చచ్చే వరకు కలుగుతుంది తాపం, బాధలేదు. వీడికి తరించే యోగం ఉంది కానీ తాపం వచ్చింది. అయ్యో ఎంతో తప్పు చేసి ఎందరినో కొట్టి తెచ్చానే, ఈ సొమ్మంతా కూడా తింటూ ఉంటే పాపం సొమ్మే, దీన్ని దానం చేస్తే కొంతైనా పాపం పోతుందేమో అని దానం ఇద్దామని బయలుదేరట. పాపాత్ముడు దానం చేస్తే పుచ్చుకోవడానికి ఆ రోజుల్లో ఎవరు సిద్ధంగా ఉండేవారు కాదు. ఆ రోజుల్లో దానం పుచ్చుకున్నప్పుడు ఇచ్చేవాడి యొక్క విశేషమును తెలుసుకుని దాన్ని బట్టి పుచ్చుకునేవారు. ఎందుకంటే పాపాత్ముడి చేతి నుంచి వచ్చేటువంటి దానాన్ని ప్రతిగ్రహణం చేస్తే అది పోగొట్టుకోవడానికి మళ్ళీ తపస్సు చేసుకోవాలి. అందుకే మనకి నిత్యం సంధ్యావందనంలో ఒక మంత్రం ఉన్నది, అసతాంచ ప్రతిగ్రహ విస్వాహ అని చెప్తారు. అసత్పురుషుల నుంచి నేను ఏదైనా తీసుకున్నట్లయితే ఆ దోషం పోవుగాక. తెలుసో తెలియకో నేను తీసుకున్నట్లయితే ఆ దోషం పోవుగాక. ఇది ఎప్పుడు మధ్యాహ్న సంధ్యలో. అసలు మొదటి సంధ్యకే దిక్కు లేదు, మధ్యాహ్న సంధ్య గురించి కూడా అని మీరు అనొచ్చు. మధ్యాహ్న సంధ్యావందన మంత్రంలో ఇది వస్తుందండి. అసతాంచ ప్రతిగ్రహ స్వాహ, అసత్పురుషుల నుంచి నేను చేసిన ప్రతిగ్రహణ దోషం పోవుగాక. ఎంత ప్యూరిటీ కోసం మన వాళ్ళు పడ్డ తపన చూడండి, ఎంత గొప్పదో. సొమ్ము కాదు, అది వచ్చిన పద్ధతి కూడా అంత దోషం ఉండకూడదు. ఎందుకంటే అది చిత్త సంస్కారంలోకి చేరిపోతుంది, ఆ జన్మ పరంపరలో కష్టాల్లో తోస్తుంది. ఇప్పుడు నీకు తెలియదు. అది తిండి తినేటప్పుడు నాలుగు రుచిగా ఉంటుంది, కడుపులోకి దూరేకి ఎంత బాధపడుతుంది. అదేవిధంగా ఇవి కూడా అంతేనండి. ఇన్ని విశేషములు ఉన్నాయి చూడండి. కనుక ఎవరూ పుచ్చుకోలేదుట. కనుక మహాలోభి అయినటువంటి ఒక బ్రాహ్మడు కనబడ్డట. లోభి అయిన బ్రాహ్మడు దొరకడం కూడా పాపాత్ముడికి అదృష్టం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు పోగొడానికి ఒక అవుట్లెట్ దొరికింది వాడికి. వెంటనే వెళ్ళి ఇచ్చేట. అయితే వాడు ధనం వచ్చిందని తృప్తితో ఇదంతా పుచ్చుకున్నాడు వాడు. కానీ ఏం వాళ్ళలో వెలిగిందే అంటే ఆ బ్రాహ్మణులో పుచ్చుకోవడమే కాకుండా ఏదో బోధ చేద్దాం అనిపించింది. అనిపించి ఓ మాట అన్నాడు, పాపశీలైన దుర్బుద్ధే. వాడి సంబోధన ఇది, ఓ దుర్బుద్ధి, నువ్వెప్పుడూ కూడా జీవితంలో పుణ్యం చేసిన పుణ్యానికి పోలే, పుణ్యం చేసిన పాపానికి పోలేదు అనకూడదు కదా, పుణ్యం చేసిన పుణ్యానికి పోలేదు. ఎప్పుడు త్వయా పాపాని నిర్ఘృణ కృతాన్ని సర్వదా మూఢ నానుతాపం కరోషిచ. నువ్వు దయ లేకుండా పాపాలు చేసావు, పైగా అయ్యో పాపం చేసేనే అనే అనుతాపం కూడా నీకు రాలేదు అన్నాడు. చూడండి, పాపం చేయడం ఒకటి, అయ్యో చేసేనని బాధపడినా కొంత విశేషమే, నీకు అనుతాపం కూడా కలగలేదు. ఇప్పుడు కూడా నువ్వేమిటి డబ్బిచ్చి తీసి పాపం వదిలించుకోవాలనుకున్నావే తప్ప అయ్యో పాపం చేసేనే అనే పశ్చాత్తాపం నీకు కలగలేదే అన్నట్టు ఈ మాట అన్నాడు. పుచ్చుకుని చేత్తో ఈ మాట అన్నాడు. అదొక్కటి మంచి పని చేశాడు. అనగానే ఒక్కసారి ఏడ్చేటండి, బలబల వీడు ఏడ్చి, అహో పాపాని ఘోరాని కృత్యాని మమ యాద్య,
ఇప్పుడు తలంచుకుంటే తెలుస్తుంది ఇన్ని పాపాలు చేసినప్పుడు తెలియదు, నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనిపించాలంటారే అంటూ తీవ్రంగా ఏడ్చేట. నేనిప్పుడు అన్ని పాపాలు పోగొట్టుగా నేను ఏం చేయాలి, దయచేసి మార్గం చెప్పు అన్నాడండి. అనగానే కొంచెంసేపు ఆలోచించి, పుణ్యక్షేత్రోత్తమే దివ్యే పురాణే వసుధాతలే శ్రీమత్తిల్లవనే యత్ర ప్రనృత్యంబికాపతి. ఆయన కూడా అదే చెప్పాడు, తిలవనానికి వెళ్ళు, అక్కడ అంబికాపతి నృత్యం చేస్తూ ఉంటాడు, అక్కడికి వెళితే ఎలాంటి పాపమైనా దగ్ధమవుతుంది అని చెప్పేటప్పుడు ఈ పశ్చాత్తాపం అనుతాపం కలిగింది కదా, ఆ అనుతాపం అనే సంస్కారంతో ఇతడు తిన్నగా అక్కడికి చేరుకుని దూరం నుంచే ఈ దివ్యమైన చిదంబర క్షేత్రాన్ని చూసి, ఎంత పాపాత్ముని నేను దీనిలోకి వెళితే దీన్ని నేను పాడు చేసిన వాడిని అవుతానేమో దూరంలోనే ఉన్నట్టు అతడు. పైగా చిత్రం ఏంటంటే కాశీ ఎలా పంచక్రోశ విస్తీర్ణమో చిదంబరం కూడా పంచక్రోశ విస్తీర్ణ క్షేత్రం. అక్కడ పంచాక్షరి పంచక్రోశం ఏమిటో అనుబంధం. మొత్తానికి ఆ పంచక్రోశ విస్తీర్ణమునకు ఇటువైపు అతడుండి దూరే దభ్రస్వాం దృష్ట్వా ప్రణమ్య భూమిదండవత్ యోగినాం భోగినాం నృణాం దత్యా సర్వస్వ మార్జితం. తాను తెచ్చుకున్న డబ్బునంతా కూడా అక్కడికి వచ్చే యోగులు భోగులు ఎవరు కనబడితే వాళ్ళందరికీ ఇస్తూ, తాను మాత్రం ఆ పరమశివుని నిరంతరం ధ్యానిస్తూ దూరం నుంచి కనబడుతున్న గోపురాలని ప్రాకారాలని పరమశివుని చూస్తూ నిరంతరం ఆ శివనామాన్ని జపిస్తూ అతడు అక్కడే శరీరాన్ని విడిచిపెట్టి దివ్యమైన గతుల్ని పొందాడు సుమా. అయితే ఇతనికి బోధ చేసిన ద్విజుడికి కూడా ఒక పశ్చాత్తాపం కలిగి, వీడికి చెప్పారుగా నేను ఎప్పుడైనా మంచి చేశారా అని బాధ కలిగి వాడు కూడా చిదంబర క్షేత్రాన్ని ఆశ్రయించి అక్కడే వాడు కూడా ముక్తి పొందాడు. విన్నావు కదా నాయన, ఇది చిదంబరం ఆ తిల్లవనం యొక్క మహిమ. కనుక అక్కడికి వెళ్ళు. ఈ కథ చెప్పడంలో విశేషం ఏంటండి, ప్రరోచన కలిగించడం. ప్రరోచన అంటే చెయ్యదలుచుకున్న దాని మీద అభిరుచి పెంచుట. ప్రచోదనం ప్రరోచనం అంటారు దీన్ని. ప్రేరేపించాలి, దాని మీద ఆసక్తి పుట్టించాలి. ఇది దీని యొక్క మహిమ అని మహిమని చెప్పాలి. అందుకు ఇక్కడ ఉపదేశం చేశాడు, విధానం చెప్పాడు, మహిమ చెప్పాడు. ఈ విధంగా ఉపదేశ విధానం ఎంత అందంగా ఉన్నదో చూడండి. గురువు ఈ విధంగా చెప్పాలి. ఎప్పుడైతే వివరించి చెప్పారో ఈయన బయలుదేరేట. కుర్రవాడండి, బాలముని ఇతడు, కుర్రవాడు. సోపి తత్ర ప్రసన్నాత్మా పుల్ల పద్మ సమానన ప్రణిపత్య తదా సమ్యక్ పితరం మాతరం తథా. తల్లికి తండ్రికి కూడా సాష్టాంగ దండ ప్రణామం చేసి, నేను ఇప్పుడు అక్కడ బయలుదేరుతాను, మీరు ఆశీర్వదించి పంపించండి. హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ మునేస్సుత. ఇక్కడ గొప్ప మాట చెప్పారు. సర్వలోకానికి హితం కలిగించడానికి పుట్టినటువంటి మునిపుత్రుడు అన్నారు. ఇతని వల్ల లోకానికి అందరికి హితం కలగబోతోంది. అంటే ఒక మహాత్ముడు తరించడం లోకానికే హితం కలుగుతుంది కొందరి విషయంలో. అది ఇక్కడ ధ్యాయన్ నీశ పదాంభోజం తపసే తద్వనం యయౌ. పరమేశ్వరుని యొక్క పదాంభోజాన్ని ధ్యానిస్తూ తపస్సు చేసుకోవడానికి ఆ వనానికి చేరుకున్నాడు. ఆ రోజుల్లో ఆ వనం ఎలా ఉందో చూపిస్తున్నాడు. ఇది ఏనాటి యుగాల నాటి కథ. ఆ వనమంతా ఉగ్రమైనటువంటి మహామహా వృక్షాలతో కూడి ఉన్నది. అసలు చొరరానికి కూడా సాధ్యం కాదు. అదృష్టపూర్వం విస్తీర్ణం మనోభిరపి దుర్గమం. మనస్సుతో కూడా దానిలోకి వెళ్ళలేమిట. అలాంటి దుర్గమమైన అరణ్యం అది. ఇప్పటికీ మనం వెళ్ళలేని చోట్లు చాలా ఉన్నాయి, దుర్గమం, మనసాపి. అలాంటి అరణ్యంలోకి ప్రవేశించట. అసలు ఎవరూ ప్రవేశించలేని దానిలోకి ఈయన ఎలా ప్రవేశించాడని ప్రశ్న రావచ్చు కదా. దానికి సమాధానం చెప్తున్నాడు. పంచాక్షర సహాయోయం ప్రాప్య తద్వనమాదరాత్. పంచాక్షరి సహాయంతో వెళ్ళేట్టు. ఇక్కడ చూసారా, పంచాక్షరి మంత్రంతో వెళ్ళగలిగాడు. ఆ మంత్రం ఇచ్చే శక్తి అలాంటిది. దానికి దుర్గమం లేదు, దానితో ప్రవేశించగలిగాడు. తన శక్తి కాదు, పంచాక్షరి యొక్క శక్తి. ఆ వెళ్ళేటప్పటికల్లా ఆ అరణ్య మధ్యంలో ఒక చోటు చూసేట. ఆ చోటు ఎలా ఉందో చూడండి. తస్య మధ్యేత మహితే వేదధ్వని పవిత్రితం. వేదధ్వనులు మారుమ్రోగుతూ ఒక చోటు కనబడిందిట అంత మహారణ్య మధ్యంలో. అంటే ధ్వనులు వినబడుతున్నాయి. ఏ ఋషులు అక్కడున్నారో వాళ్ళు వేదములు నాదములుగా రవళింపజేస్తున్నారు. సంగీతమురజాభోగం, అద్భుతమైన సంగీతములు నాదములు వినబడుతున్నాయి. సమస్త ముని సేవితం. అనేక మంది మహర్షులు అక్కడున్నారు. ప్రస్యంత మధుపూర్ణాభి భ్రమరీరమ్య పంక్తిభి. చక్కని పువ్వులు వికసించాయి, వాటి చుట్టూ తుమ్మిదలు తిరుగుతున్నాయి. అలాగా ఒక అద్భుతమైనటువంటి స్థానం ఉన్నది. ఆ ప్రక్కన హేమపద్మ తటాకాక్షం, హేమపద్మ తటాకము అని ఒక తీర్థరాజం ఉన్నది. ఆ తీర్థరాజ తీరంలో ఒక చిన్న పురం, అంటే చిన్న స్థానం. పురం దివ్యం సమాలోక్య పరమానంద కారణం మేనేచ శుద్ధమాత్మానం ముదమాప తథాపరం. ఆ హేమపద్మ తటాక తీరంలో, అదే తర్వాత శివగంగా వ్యాప్తి చెందింది. ఆ తీరంలో ఉన్నటువంటి ఆ చోటును చూడగానే నేను శుద్ధుణ్ణయ్యాను అని భావం కలిగింది అతనికి. మేనేచ శుద్ధమాత్మానం, తాను శుద్ధుణ్ణి అనే భావం కలిగింది. నా పాపములన్నీ కూడా ఇక్కడ వెంటనే నశించిపోయాయి, నేను శుద్ధుణ్ణయ్యాను.
అంటూ ఆ లోపల చూసేటండి మధ్య భాగంలో, దానికి మళ్ళీ మధ్య భాగంలో శనకైరంతరంగత్వా, దాని లోపలికి ప్రవేశించగానే తత్ర స్థానం దదర్శ సహా, అక్కడ ఒక అద్భుతమైన విషయం గోచరించింది. అదేమిటి అంటే మూలం సమస్త జగతాం మూలస్థానాభిధం పరం. సమస్త జగత్తుకి మూలం గనక దానికి మూలస్థానం అని చెప్పబడుతున్నది. ఇప్పటికీ మనకి అక్కడ మూలనాథ లింగం ఉంటుంది చిదంబరంలో, మూలనాథం. దీనికి విశేషం ఏంటంటే రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ పృథ్వీ యందున్న సమస్త లింగముల తేజస్సు అందులో ప్రవేశిస్తుందిట. దానికి ఉన్న విశేషం అది, కనుక దానికి మూలస్థానం అంటారు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.